ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాత పురుషుని తీసివేయడమే గాక నవీన పురుషుణ్ణి ధరించుకొనవలనని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే నవీన పురుషుణ్ణి ధరించడం అంటే 3 విషయాలు మనము గమనిద్దాం. 1 దేవుని పోలికగా ఉండాలని, 2 నీతి ప్రవర్తన కలిగి ఉండాలని, 3 పరిశుద్ధత కలిగి ఉండాలని. మొదటగా నవీన పురుషుడు అంటే క్రీస్తు కాదు గాని క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు పోలికగా ఉండాలని పౌలు చెప్పుతూ ఉన్నాడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయినని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఒకడు క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు వాడు క్రీస్తులో ఉన్నాడు గనక ఒక నూతన సృష్టి అయ్యాడు. అంతేకాక క్రీస్తునందు ఉండుట వలన వాడు శరీరంలో అనగా సంఘములో భాగమై ఉండి దేవుని ఇంటి వారిలో సభ్యుడై ఉన్నాడు. అలాగనే 2వది నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 34వ వచనములో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడని సెలవిస్తూ ఉన్నాడు. నీతి అనగా పాపములు లేని జీవితము. నీతి అనున్నది క్రైస్తవులైన వారికి అనుగ్రహింపబడిన ఒక మంచి లక్షణమై ఉన్నది. నీతి విషయమై నిర్బంధము లేనివాడై ఉండనుగా అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే జకర్యా ఎలిజబెతులు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 3వది పరిశుద్ధత కలిగి ఉండడమే. అనగా యథార్థమైనటువంటి భక్తి జీవితము కలిగి ఉండాలి. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు గమనిస్తే ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయేనే. అనగా నోటికి కళ్ళెము కలిగి యథార్థమైన దయా హృదయము కలిగి ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించాలి. అలాగూ దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావము ధరించుకొనవలనని సూచిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకుడి అని చెప్పుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, క్రీస్తును ధరించుకున్నది వాస్తవమే గాని క్రీస్తు మనలో ఉన్నాడనే భావముతో ఆయనకు లోబడి ఆత్మానుసారముగా నడుచుకునవలెను. అప్పుడు శరీరానుసారముగా మనము ప్రవర్తింపము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.